మేషరాశి ఫలాలు. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. ఆర్థిక లబ్ధిని తెచ్చే క్రొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండి. సాయంత్రం కోసంగాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది, కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. మీరు ఈరోజు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్లాలనుకుంటారు. ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా పార్కుకు వెళ్లటం చేస్తారు. పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది రోజు. వృషభరాశి ఫలాలు. ఈ రోజును మతపరమైన ఆధ్యాత్మికత విషయాలకు కూడా కేటాయించగ రోజు. ఎవరైనా పలవని అతిథి మీ ఇంటికి వస్తారు. వీరి రాక మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు. మిథున రాశి ఫలాలు. ఏదో ఒక ఆటలో లీనమవ్వండి. అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు రహస్యం. పాల వ్యాపారానికి చెందినవారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను లాభాలను పొందుతారు. మీ భార్య గెలుపును మెచ్చుకోండి. విజయాలకు ఆనందించి ప్రశంసించండి. మంచి భవిష్యత్తు కోసం ఆకాంక్షించండి. మీరు మెచ్చుకునేటప్పుడు నిజాయితీగాను విశాలహృదయులుగాను ఉండండి. మీరు జీవితానికి సాఫల్యతను సాధించబోతున్నారు. దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం. గతంలో చేసిన తప్పులను మన్నిస్తారు. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే మీ కోపావేశాలు టెంపర్లు పెరిగిపోతుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని ఒత్తిడిని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక మంచి డెజర్ట్లా మారుతుంది. కర్కాటక రాశి ఫలాలు. గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారు ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీరు చెప్పిన విషయం మీ ప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది. వారి మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి. ఆఫీసులో ఈరోజు మీదే కానుంది. ఈరోజు మీరు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలించనుంది. సింహరాశి ఫలాలు. శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం, యోగా చేయండి. ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరియైనది. మీరీ రోజున మీ భాగస్వామి ఉదయ స్పందనలతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. ఎంత పనొత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ పనులను పూర్తి చేస్తారు. ఈ రాశికి చెందినవారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి. పనొత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. అంతులేని ప్రేమ ప్రవస్యంలో ముంచెత్తి మిమ్మల్ని ఆశ్చర్యపరిచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఫుల్ మూడ్లో ఉన్నారు. ఆ విషయంలో ఆమెకు లేదా అతనికి సహాయపడటమే మీ వంతు. కన్యారాశి ఫలాలు. ధ్యానం, యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకారకంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులలో మందకొడి రావడం వలన కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం జరుగుతుంది. మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోతగిన సమయం దొరుకుతుంది. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి.
ఆఫీసులో పని విషయంలో మీ దృక్కోణం, మీ పనితీరు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉండనున్నాయి. ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదో వారికి తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. తులారాశి ఫలాలు. ఈరోజు మీరోగ్యం సహకరించినందున మీరు మీ పని మీద శ్రద్ధ ఉంచలేకపోతారు. ఉమ్మడి వ్యాపారాలలోనూ ఊహల ఆధారితమైన పథకాలలోనూ పెట్టుబడి పెట్టకండి. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో ఈ రోజును ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తియుక్తులు ఈరోజు ఎంతగానో దోహదపడతాయి. మీరు మీ ముఖ్యమైన పనులను పూర్తి చేసి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ ఆ సమయాన్ని మీరు అనుకున్నట్టుగా సద్వినియోగం చేసుకోలేరు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది. వృశ్చిక రాశి ఫలాలు. కంటిలో శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు. ఆ పొగ మీ కళ్లకు మరింత చేటు కలిగిస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి. అన్ని ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మీ చార్మింగ్ ప్రవర్తన మరియు ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి, పాత సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి సహాయపడతాయి. పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమ అనుభవంలోకి తెచ్చుకోండి. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్రతారార్కము ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు. మీకు కావలసినన్ని సినిమాలు, కార్యక్రమాలు టీవీలో చూస్తారు. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పరవశ్యాన్ని ఈరోజు మీరు అనుభవించబోతున్నారు. ధనుస్సు రాశి ఫలాలు. మీకు పన్ను నొప్పి కానీ, పొట్ట అప్సెట్ అవడం కానీ, ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. సత్వర బాధ నివృత్తి కోసం ఒక డాక్టరును సంప్రదించండి. ఎప్పటి నుండో మీరు చేస్తున్న పొదుపు ఈరోజు మిమ్ములను కాపాడుతుంది. కానీ ఖర్చులు మిమ్ములను బాధిస్తాయి. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మికమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీ రెస్యూమ్ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకి వెళ్లడానికి మంచి రోజు. తీరికలేని సమయం గడుపుతున్న వారికి ఈరోజు చాలా కాలం తరువాత సమయం దొరుకుతుంది. కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యం ఈరోజు బయటికొచ్చి మిమ్మల్ని అన్ని వైపుల నుంచి ముంచెత్తుతుంది. మకర రాశి ఫలాలు. ఎన్నెన్నో మీ భుజస్కంధాలపైన ఆధారపడి ఉంటాయి. మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీ మనసు అతి స్పష్టంగా ఉంచడం అవసరం. ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయుట కొరకు హితబోధ చేస్తారు. మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి. లేనిచో భవిష్యత్తులో మీరనేక సమస్యలను ఎదుర్కొంటారు. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. మీరు అందరికంటే అదృష్టవంతులని అనుభూతి చెందగలరు. ఎందుకంటే మీ ప్రేమిక లేదా ప్రేమికుడు అందరికంటే బెస్ట్. వినోదాలకు, సరదాలకు మంచి రోజు. కానీ ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. శాస్త్రోక్తమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులివెచ్చని స్పర్శను ఈరోజు మీరు చాలా బాగా అనుభూతి చెందుతారు. కుంభరాశి ఫలాలు. మీ మనసుకు ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం, సానుభూతి, ఆశావాదం మరియు వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపడండి. మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ శ్రీమతి మీలోని ఆటుపోటుల స్వభావమున్న సహకారాన్ని అందిస్తూనే ఉంటారు. మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించే ఆలోచిస్తారు. ఆఫీసులో ఈరోజు మీరెంతో స్పెషల్గా ఫీలవుతారు. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటము మాని
ఆధ్యాత్మికంగా మీ ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చవిచూడబోతున్నారు. మీనరాశి ఫలాలు. ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి. ఈరోజు దగ్గర బంధువుల సహాయం వలన మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. కుటుంబం, స్నేహితులకి సమయం కేటాయించలేనంత పనివత్తిడి మనసును మబ్బుక్రమ్మేలా చేస్తుంది. అనవసర సందేహాలు, అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. ఈ కారణముగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడొచ్చు. కానీ ఏదైనా విషయం మిమ్ములను ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చుని మాట్లాడండి. ఐటీ వృత్తిలోని వారికి వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం వస్తుంది. మీరు ఏకాగ్రతతో నిరంతరంగా విజయం సాధించడానికి శ్రమించవలసి ఉంది. అధిగమించాలన్న సంకల్పం ఉన్నంత వరకు అసాధ్యమేమీ లేదు. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిష్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడివేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి.